జై భారత్ జయ శ్రీరాములు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున టాపిక్ ఏంటంటే మన టెలికాం సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ గురించి. దీన్ని ఈనాడు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఎలాగ కూరుకుపోయింది, దీనికి కారణాలు ఏంటి అనే దాని గురించి నేను వివరించబోతున్నాను. దయచేసి ఈ వీడియో కొంచెం టైం తీసుకుంటుంది, పూర్తిగా చూడమని చెప్పేసి కోరుతున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయమని కూడా కోరుతున్నాను, గంట బెల్ నొక్కమని కోరుతున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా దయచేసి ఒకసారి పూర్తిగా చూస్తే దీని యొక్క కంటెంట్ మీకు అర్థమవుతుంది. మిత్రులారా, బిఎస్ఎన్ఎల్ అనేది 2024 ముందర చూసినట్లయితే మంచి లాభాల్లో నడుస్తున్నటువంటి టైంలో ఆనాడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వాజ్పేయి గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మంచి లాభాల్లోకి తీసుకెళ్ళినటువంటి సందర్భాన, మంచి లాభాల్లో నడుస్తున్నటువంటి టైంలో 2024లో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్థని అతాపాతాళానికి తొక్కేసింది. అది ఎలా జరిగింది? ఏదైతే ఈ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాంట్లో తమిళనాడుకు సంబంధించినటువంటి దయానిధి మారన్ అనేటువంటి వాడు టెలికాం మినిస్టర్గా పనిచేయడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ తమిళనాడులోని తన ఇంటిలోనే బిఎస్ఎన్ఎల్లో మొత్తం దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అంతా ఇంట్లో పెట్టేసుకుని తనకున్నటువంటి సన్ టీవీ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటాం గురించి, దానికి మైలేజీ రావడం గురించి, దానికి సిగ్నల్ రావడం గురించి టెలికాం వ్యవస్థను మొత్తం వాడేసుకుని ఒక భయంకరమైనటువంటి అవినీతికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అది అల్లరైన తర్వాత అతను రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత రాజా మళ్ళా తమిళనాడు వాడు మళ్ళా టెలికాం మంత్రిగా బాధ్యతలు తీసుకోవటం జరిగింది. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్లు కూడా కాదు, 1,00,000 కోట్లు వెళ్ళిపోయినట్టుంది 2G కుంభకోణము. ఓ భయంకరమైనటువంటి కుంభకోణం చేసి మొత్తం దీన్ని ఈ టెలికాం యొక్క ఏదైతే బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ ఉందో వ్యవస్థను సర్వనాశనం చేసేసాడు. ఈ యూపీఏ ప్రభుత్వంలో 2014 వరకు వీళ్ళు చేసినటువంటి ఈ ఘనకార్యాలు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ని అతాపాతాళానికి తొక్కేశారు. తొక్కేసిన తర్వాత దీన్ని ఏ రకంగా అయితే వీడు అతాపాతాళానికి తొక్కేసి వీళ్ళ మీద దానికి సంబంధించి కుంభకోణాలకు సంబంధించి కేసులు ఉన్నాయి, కేసులు కోర్టులో ఉన్నాయి. అలాగే కనిమొలి అక్కడ ఉన్నటువంటి తమిళనాడు మంత్రి, ఇంకో మంత్రి, వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. అయినా కోర్టులు ఈవేళకి కూడా వీళ్ళకి శిక్షలు వేయలేదు. వీళ్ళ కోర్టు జైలుకి వెళ్ళారు, తిరిగి వచ్చారు, బెయిల్ మీద వచ్చారు, కానీ వేయలేదు. కానీ వీళ్ళకి శిక్షలు పడకపోవటానికి గల కారణం ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క మంత్రులు వీళ్ళందరికీ ఈ అవినీతిలో కూరుకుపోయినటువంటి మన్మోహన్ సింగ్ యొక్క ప్రభుత్వంలో వీళ్ళెవ్వరికీ శిక్షలు పడలేదు. మరి శిక్షలు పడకపోవటానికి ఎవరి కారణము? కాంగ్రెస్ ప్రభుత్వమా, కోర్టులే కారణమని నేను అంటాను. ఎందుచేతంటే ఈ కోర్టులు కూడా వీళ్ళకి శిక్షలు వేయటం లేదు అంటే దీని వెనకాల ఏదో జరుగుతుంది అనేది ప్రజల యొక్క భావాలు. ఎందుకేమిటంటే మరి ఈ యొక్క టెలికాం వ్యవస్థను ఇలా సర్వనాశనం చేసేసినటువంటి ఇద్దరు మంత్రులు, మరి ఈ అతాపాతాళానికి తొక్కబడినటువంటి ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ సంస్థలో 64,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ 64,000 మంది ఉద్యోగస్తులు ఏమి చేశారు అంటే వీళ్ళ ఉచ్చదాగారని నేను అంటాను. వీళ్ళ ఉచ్చదాగి అమ్మ పాలు దాగి అమ్మ రొమ్మును గుద్దేటువంటి ఈ అవినీతి పరులు 64,000 మంది అని కూడా నేను చెప్పగలను. ఖచ్చితంగా ఇది ప్రజలందరూ భావన ఇదే. మరి ఈ రకంగా వీళ్ళకి సహకరించి ఈ బిఎస్ఎన్ఎల్ మరి వీళ్ళకి బాధ్యత ఉంది కదా, వీళ్ళ బాధ్యతని నిర్వర్తించాలి, వ్యవస్థని కాపాడుకోవాలి, వ్యవస్థను నిలబెట్టుకోవాలి కదా, ఈ సంస్థని కాపాడుకోవాలి కదా.
కాపాడుకోవటం మానేసి వీళ్ళకి వీళ్ళ పెట్టేటువంటి వీళ్ళ అవినీతికి వాళ్ళ అవినీతికి అవినీతి పనులు తోడయ్యి బిఎస్ఎన్ఎల్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఇది వీళ్ళు చేసిన ఘనకార్యం. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే ఏదైతే మామూలుగా ఏదైతే జియో ఉందో మార్కెట్లోకి అతి తక్కువ టైంలో మార్కెట్లో చాలా ఎత్తుకు ఎదిగిపోయి సంవత్సరానికి వచ్చి 40% షేరుతోటి సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు జియో కంపెనీ లాభాలు అందిస్తుంది. మరి దీనికి ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎంతమందో తెలిసి 20,000 మంది. సంవత్సరానికి 15,000 కోట్లు లాభాలు తెచ్చిపెడుతున్నటువంటి దాంట్లోనేమో 20,000 మంది ఉన్నారు. మొత్తం బిఎస్ఎన్ఎల్ అప్పుల భూమిలోకి గెంటేసినటువంటి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి తీసుకెళ్లినటువంటి వాళ్ళు 64,000 మంది ఎంప్లాయీస్ ఇందులో ఉన్నారు. గమనించండి. ఎందుచేతంటే వీళ్ళు పని చేయవలసిన అవసరం లేదు. వీళ్ళు పని చేయకపోయినప్పటికైనా సరే వీళ్ళు జీతాలు వస్తాయి. వీళ్ళు జీతాలు ఇవ్వకపోతే రోడ్డెక్కి పిచ్చి కూతలు పోతూ ఉంటారు పిచ్చోళ్ళు. మాకు జీతాలు రాలేదంటారు, మాకు అయి పెంచలేదంటారు, మాకు ఈ పెంచలేదంటారు. మరి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏదైతే ఈ వ్యవస్థ ఇలా సర్వనాశనం చేసినటువంటి 64 మందిలో అవినీతి పరులు ఎంతమంది ఉన్నారో చూసి వీళ్ళని ఇంటికి పంపించవలసిన అవసరం ఉంది కదా. వీళ్ళని ఖచ్చితంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. అది ప్రభుత్వాలు చేయట్లేదు. ఇది వీళ్ళకి అలుసుగా తీసుకుని వీళ్ళు అవినీతి సొమ్మును సంపాదించిందే కాకుండా ప్రభుత్వం మీద పని చేయకుండా జీతాలు తీసుకునేటువంటి ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఇకపోతే ఈనాడు దీనికి ఉన్నటువంటి ఈవేళ గతంలో దీనికి ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి దీని మంత్రి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ మంత్రి గారు ఎవరంటే మంత్రి అశ్విని వైష్ణవి గారు ఈనాడు టెలికాం మంత్రిగా ఉన్నారు. వీరు దీనిపైన ఆలోచన చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి 2 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం మళ్ళా బిఎస్ఎన్ఎల్కి అడాప్ట్ చేసింది దాన్ని నిలబెట్టడం కోసం. వీళ్ళపై ఇప్పుడు 64,000 మందికి వచ్చిన నష్టం ఏంటండి? ఇక్కడ ప్రజల సొమ్ము 2 లక్షల కోట్ల రూపాయలు మళ్ళా దీనికి జమ చేయవలసి వచ్చింది. దేని చేత దాన్ని మూసేయకుండా నిలబెట్టడం కోసం. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. మరి ఇలాంటి పనికిమాలి వాళ్ళు ఎదవలు ఎవరైతే ఉన్నారో ఈ ఎదవల పైన శిక్షించాలా అక్కర్లేదా అనేది నా భావన. ఈ నష్టాల కారకులైనటువంటి వాళ్ళని ఏ రకంగా శిక్షించాలి అనేది మనం ఆలోచించాలి. అలాగే ఈనాడు దీన్ని తీసుకున్నట్లయితే ఈనాడు ఈ అప్పుల ఊబులోకి పోయినటువంటి ఈ వ్యవస్థని ఈ యొక్క సంస్థనే తిరిగి పరుగులు పెట్టించటం కోసం మళ్ళీ ఈనాడు ఈ ప్రభుత్వం టాటా వారిని అందులో భాగస్వాములు చేయటం జరిగింది. టాటా వారిని భాగస్వాములను చేశారు అనగానే ఈనాడు వినియోగదారులు జియో నుంచి ఎయిర్టెల్ నుంచి అనేక రకాల సంస్థల నుంచి పరుగులు తీసుకుంటూ వెనక్కి బిఎస్ఎన్ఎల్లోకి చేరిపోతున్నారు. చూడండి ఎంత విచిత్రమో. అంటే టాటా వారు వస్తున్నారు అనేటప్పటికీ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి అక్కడ గమనించుకోవాలి మనం. ఆ రకంగా ఈ రోజుని లక్షల మంది అప్పుడే తిరిగి ఈ కొద్ది రోజుల్లోనే లక్షల మంది 1,70,000 మంది వెనక్కి తిరిగి వచ్చారు. అందుకని బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఖచ్చితంగా పరుగులు తీస్తుంది. ప్రజలకి మంచి సేవలు అందిస్తుందని చెప్పి అందివ్వటానికి అలా జరగటానికి కారకులు టాటా వారిని
ఆ టాటా వారిని అడాప్ట్ చేసినటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వం దీన్ని మంచి పొజిషన్ తీసుకెళ్ళాలని ఆలోచన చేసి టాటా వారికి అప్పచెప్పడంలో నిజంకి మనం ఎంతైనా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఇప్పుడు ఈ ప్రైవేట్ సంస్థలు ఏంటి, ఉచితంగా ఇస్తామని తర్వాత బాది దీన్ని అలవాటు చేసి ఈ రోజుని 5Gకి వెళ్ళినటువంటి జియో కానివ్వండి, అలాగే ఎయిర్టెల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజున బాధుడు మొదలుపెట్టినాయి. మరి ప్రభుత్వ సంస్థలు ఉంటే ఎంత ఉపయోగం ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలి. మరి ప్రభుత్వ సంస్థలు నాశనం చేసేటువంటి ఆ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ప్రజలు కూడా కన్నేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా వాళ్ళని క్షమించకూడదు. ఖచ్చితంగా మనం కూడా బెత్త ఉంచుకున్న వాళ్ళ చేత పని చేయించవలసినటువంటి అవసరం ఉంది. అందుకు కాబట్టి ఈ యొక్క బిఎస్ఎన్ఎల్కి సలహా బోర్డు సభ్యులు ఉంటారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా దీని మీద ఆలోచన చేసి బిఎస్ఎన్ఎల్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం, ఆ ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం మన అందరి మీద ఉందని చెప్పి మరి బిఎస్ఎన్ఎల్కి మంచి రోజులు వచ్చినాయి, మంచి సేవలు ప్రజలకు అందుతాయని చెప్పేసి టాటా వారికి ఈ రకంగా స్వాగతిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క గడిచరణల్లో అనేకమైనటువంటి వారిని ఢీకొట్టేటువంటిది ప్రపంచంలో లేదు. అంత నాణ్యమైనటువంటి కార్యక్రమం, నాణ్యమైనటువంటి పనితనము వారి దగ్గర ఉంటుంది. కాబట్టి వారు ఈ దేశానికి ఎంతో అవసరం, ఈ దేశానికి వారి అవసరం, ఈ సంస్థలకి వారి అవసరం ఎంతో ఉంది. విమానయాన రంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నుంచి తీసుకుని ఆయనకు అవమానం చేసింది. మళ్ళీ అది అప్పులోకి తీసుకెళ్ళిపోయింది. ఈ రోజున మళ్ళీ వారి చేతుల్లో ఉంది, లాభాల్లోకి వెళ్తుందని చెప్పేసి ఈ రోజుని మనం చూస్తున్నాం. అంతే కాబట్టి ఈ దేశంలో అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజున కూడా అనేక రకాలైనటువంటి పిచ్చి కూతలు కూతున్నారు. అసలు ఏ రకంగానే కూడా ఇక్కడ ఏ రకమైనటువంటి దేశము గురించి, దేశంలో మేము అది ఇది అని చెప్పటానికి, మీరు మీ గురించి చెప్పటానికి కానీ అలాంటి అర్హతలు లేవు. దేశాన్ని నాశనము చేసినటువంటి మూర్ఖులు మీరు. దేశ సంపదను దోచుకున్నటువంటి వాళ్ళు మీ అందరి మీద ఖచ్చితంగా మరి అనేక మంది మీద కోర్టుల్లో ఉన్నాయి. ఆ కోర్టులు ఎందుకు వీళ్ళకి శిక్షించట్లేదు, వీళ్ళకి సంవత్సరాల తరబడి ఎందుకు ఇస్తున్నాయి అనేది కోర్టులే చెప్పాలి, ఆ జడ్జీలు చెప్పాలి. జడ్జీలు ఖచ్చితంగా ప్రజలు మాత్రం మీ మీద పూర్తిగా ప్రజలు మీ మీద అవిశ్వాసంతో ఉన్నారు. విశ్వాసం ఎవరికి లేదు. మీరు కూడా ఈ జడ్జీలు కూడా ఎందుకు చేయట్లేదు అనే దాని గురించి ప్రజలు ఖచ్చితంగా జడ్జీల మీద కూడా అనుమానపడుతున్నారు అనే దాని గురించి సందర్భంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా మంచి రోజులు బిఎస్ఎన్ఎల్కి వచ్చినాయి అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.